హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. ఈ మధ్య యాక్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. రోడ్ల మీద దగ్గర నుంచి చిన్న గల్లీలో దాకా కూడా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చినా కూడా మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా ఎదుటివాడు కరెక్ట్గా రావాలి కదా. సో చాలా చూశానండి నేను. చాలా అంటే మేము కార్లో వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా. సో ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ వేస్తారు, కానీ వెళ్ళేది రైట్ సైడ్ వెళ్తారు. కొంతమంది అయితే చాలా స్లోగా వెళ్తారు, ఇంకొంతమంది అయితే అసలు కార్ దగ్గర నుంచి కట్లు కొడతారు. ఇంకొంతమంది అయితే అసలు ఎంత స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారంటే అంత స్పీడ్. అసలు ఎంత ట్రాఫిక్లో ఉన్నా కూడా అసలు అసలు ఏంటంటే ఆ ట్రాఫిక్లో కూడా ఇంత చిన్న సందు ఉన్నా కూడా దెబ్బ తగులుతుందా, లేకపోతే ఈ కార్కి గీసుకుంటుందా, ఇక్కడ తగులుతుందా, అవన్నీ ఆయన ఆలోచించారు. ముందు ఇంకా వెళ్ళేదే, ఇంకా అలాగే అలా చేస్తూ ఉన్నారు. అండ్ హెల్మెట్ లేకుండా అయితే చాలా మంది వెళ్తూ ఉన్నారు. ఎంత స్పీడ్గా వెళ్ళి కింద పడినా కూడా, ఒకవేళ కింద పడినా కూడా కాలికి చేతికి దెబ్బ తగిలితే బ్రతికే ఛాన్స్ ఉంది, కానీ తలకి తగిలితే చచ్చిపోతారు. సో అందుకనే హెల్మెట్ ధరించండి. హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కొంతమంది హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు. హెల్మెట్ పెట్టుకుంటేనే మీకు మీ ప్రాణాలకి మంచి జరుగుతుంది, లేకపోతే మీరు చచ్చిపోతారని ఎంత చెప్పినా ఎన్ని ఫైన్స్ వేసినా కూడా చేసేది మాత్రం చేస్తూనే ఉన్నారు. సో కొంచెమన్నా మారండి, ఎందుకంటే మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. సో కొంచెం దూరమే కదా, నేను ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి అలా ఆలోచించకుండా, ఎందుకంటే మీరు ఎంత కరెక్ట్గా వెళ్ళినా ఎదుటివాడు కరెక్ట్గా రావాలి కదా. సో అందుకనే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.